తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏపీ పెన్షనర్ల ఉద్యమంలో చక్కన సత్యనారాయణరాజు సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఏ శాస్త్రి తెలియజేశారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశం శాస్త్రి అధ్యక్షతన జరిగింది. తొలుత జూన్ 7వ తేదీన అకాల మృతి చెందిన రాష్ట్ర కోశాధికారి సిహెచ్ సత్యనారాయణరాజు సంస్మరణ సభ నిర్వహించారు. మొదట సత్యనారాయణరాజు చిత్రపటానికి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఏ శాస్త్రి, రాష్ట్ర కమిటీ సభ్యులు కె సుధాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సత్యనారాయణరాజు అసోసియేషన్ ఆవిర్భావం నుంచి రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారని అన్నారు. పెన్షనర్ల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఏపీఆర్పీఏ రాష్ట్ర కోశాధికారి చుక్కన సత్యనారాయణరాజు గారు ఇటీవల జూన్ 7వ తేదీన అకాల మరణం చెందారు. వారి మృతికి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ సంపూర్ణ నివాళులు అర్పిస్తుంది. అలాగే వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తుంది. సత్యనారాయణరాజు గారు అటు ఉపాధ్యాయ ఉద్యమంలోనే కాకుండా ఆల్ పెన్షనర్స్ ఉద్యమంలో కూడా చాలా కృతనిశ్చయంతో పనిచేశారు. మాలాంటి యువకుల్ని ఈ ఉద్యమంలో ముందుకు తీసుకురావడంలోని, అలాగే ఈపీఎఫ్ పెన్షనర్లకే కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలనే డిమాండ్ మీద అఖిల భారత స్థాయి పోరాట కార్యక్రమాల్లో చాలా నిబద్ధతగా పనిచేశారు. అటువంటి పోరాట యోధుడు అకాల మరణం చెందడం చాలా విచారకరం. వారి ఆశయాలకు కట్టుబడి పనిచేస్తామని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి ఈపీఎఫ్ పెన్షనర్స్ ని చాలా మోసం చేసింది. కనీస పెన్షన్ చెల్లిస్తానన్న హామీని కూడా అమలు చేయలేదు. వెంటనే వాళ్ళందరికీ కనీస పెన్షన్ మంజూరు చేయాలని రాబోయే ఆగస్టులో జరిగే పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి ధర్నా కార్యక్రమం చేస్తామని, ఈ కార్యక్రమాలని రాష్ట్రంలో ఉన్న ఈపీఎఫ్ పెన్షనర్లందరూ జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. వైసీపీ నేతలే బలవంతంగా తమ చేత రాజీనామాలు చేయించారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలియజేశారు. వారి నుంచి పెద్ద ఎత్తులో వస్తున్న మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లతో తన ఫోన్ నిండిపోయిందని చెప్పారు. రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. 1వ తేదీనే ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తామని మాట ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. ఒక రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించారు. అందులో భాగంగా ఈరోజు మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, చాలా సంస్కరణలు ప్రకటించడం జరిగింది. కొండేపల్లి యొక్క ప్రజలు అందరి ఆశీస్సులు, నాయకులందరి యొక్క చొరవ, ముఖ్యంగా మా సత్య అందరి యొక్క ఆశీస్సులతోటి నేను మళ్ళీ 3వసారి కొండేపల్లి గెలవడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దార్శనికుడు, ఒక పరిపాలనా దక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోవడం పూర్వజన్మ సుకృతంగా, అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, చెప్పిన దాని ప్రకారం ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సంతకం, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే ఫైల్ మీద సంతకం, ఏదైతే చెప్పినట్టు సామాజిక భద్రత పెన్షన్లు మేము 3 నెలల ముందు నుంచి ఇస్తామని చెప్పామో అప్పటి నుంచి రేపు నెలలో 7,000 రూపాయలు పంపిణీ చేసేటువంటి సాధారణ మీద సంతకాలు పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం విడతల వారి ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం, ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకునే ప్రభుత్వాన్ని సిద్ధశుద్ధి చూపించాం. శాంతి భద్రతలో అదుపు తప్పుతున్న ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి 5 రోజుల్లోనే శాంతి భద్రతలు కంట్రోల్ చేయగలిగామంటే ఇది మా నాయకుడి సత్తా నేను చేస్తా ఉన్నాం. ఈ రోజున చాలా సవాళ్ళు ఉన్నాయి. రాష్ట్రం అప్పుల్లో ఉంది. వీటన్నిటి మీద శ్వేతపత్రాలు త్వరలో విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా రేపు అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన జిల్లా విషయానికి వస్తే ఎన్నికల ప్రచారం మేము చెప్పినట్టుగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేదానికి కంకణం పట్టున్నాం. ఏదైతే జల ప్రాజెక్టు, నీటి ప్రాజెక్టు నిర్లక్ష్యం గురయ్యాయో వాటన్నిటిని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. సంగమేశ్వరం కావచ్చు, గుళ్ళకమ్మ కావచ్చు, మిగిలిన పథకాలను కూడా మేము నాంది పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ, ఈరోజు జిల్లాలో ఇసుక దోపిడీ వీటన్నిటి కూడా అడ్డుకట్ట వేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మైనింగ్ ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ మంచి రోజులు వచ్చాయి. ఈరోజు మైనింగ్ మీద దాడులు, వాళ్ళ మీద ఇబ్బందులు, రాయల్టీ అరాచక జే ట్యాక్సులు వీటన్నిటికీ విముక్తి కలిగింది. జిల్లా ఆదాయాన్ని పెంచే విధంగా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే స్కూళ్ళల్లో, పాఠశాలల్లో వాళ్ళు చేసినటువంటి విలీనాన్ని మేము తిరిగి రద్దు చేసి ఎస్సీ ఎస్టీ కాలనీలో పాఠశాలలు తెరిపిస్తాం తెలియజేసుకుంటూ, మీకు మాట సింగరాయకొండలోని సోమరాజపల్లి ఎస్టీ కాలనీలో మూత వేసిన పాఠశాలలో నిన్ననే తెరిపించారని చెప్పేసి ఎన్నికల ప్రచారం వచ్చిన చెప్పారు.
మా విద్యాశాఖ మంత్రి మా లోకేష్ బాబు గారు కూడా చొరవ చూపించారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇందులో పూర్తి చేయడంలో ఆ సైట్ని పూర్తి చేయడంలో మా సత్య గారు మిగతా దాతలు కూడా చొరవ తీసుకున్నారని నేను తెలియజేస్తున్నాం. విద్యను మేము పేదలకు అందించే వాళ్ళం కానీ వాళ్ళలాగా దూరం చేసే వ్యక్తులకు కాదు. ఇంకోటి నాకున్నటువంటి శాఖ సాంఘిక సంక్షేమం, అదేవిధంగా సచివాలయాలు, వృద్ధులు, వికలాంగుల సేవ చేసే అదృష్టాన్ని వారందరికీ మంచిగా చూసేదానికి మాకు ఈ అవకాశాన్ని భగవంతుడు కల్పించాడని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఏదైతే మా నాయకుడు నా మీద నమ్మకంగా పెట్టినటువంటి ఈ బాధ్యతల్ని నిర్వర్తిస్తారని అమ్మవారికి భగవంతుని కోరుకుంటూ, సచివాలయాలు, వార్డులు, వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం నిండిపోయినాయి. నా ఫోను, నా వాట్సాప్లు నిండిపోయినాయి. మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేశారు, మా జీవితాలు తాడుకున్నారని చెప్పేసి నాకు వాట్సాప్లో మెయిల్స్ వస్తామని. దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రస్తుతం ఉన్నవాళ్ళు మేము కొనసాగిస్తున్నాం. మేము ఇంటి వద్దనే 1వ తారీఖు పెన్షన్లు పంపిణీ చేస్తాం. రేపు 1వ తారీఖున 7,000 రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తాం. వికలాంగులకైతే 15,000 రూపాయలు పంపిణీ చేయబోతున్నాం. 100% వికలాంగులకి 10,000, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా 10,000 రూపాయలు పెన్షన్ మేము మంజూరు చేయబోతున్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పుని సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు ధరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉన్నత ఉద్యోగదాసిద్ధిరస్సు ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్సు పుత్రపౌత్రాభివృద్ధిరస్సు శ్రీ మహాలక్ష్మీ ప్రసాద సిద్ధిరస్సు సర్వే జనా సుఖినో భవంతు ఇది లోకా సమస్త సుఖినో భవంతు భ్రవంతు. అందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేసుకోండి. శ్రీభూత వెంకటేశ్వర స్వామిని నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి, సాష్టాంగ నమస్కారం సమర్పయామి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దేవస్థానాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు హోమం, బలిహరణ పూజ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారు శేషవాహనంపై భక్తులకు దర్శనమివ్వగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం బ్రాహ్మణపల్లిలో దొంగల ముఠా హల్చల్ చేసింది. భోగిని జంగయ్య, మన్సూరాబాద్ కు చెందిన శేఖర్ రెడ్డి, ఎండి మైమూద్ ముగ్గురు కలిసి పథకం వేసి తుర్కయాంజల్ శ్రీరామ్ నగర్ లో నివాసం ఉండే ఓ చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమల తురై ఇంట్లోకి చొరబడి చోరీకి యత్నించారు. తిరుమల తురై ఇంట్లో నల్లదలం ఉందని, వాటి ప్లేస్ లో నకిలీ కాగితాలను పెట్టి ఆ డబ్బు కాజేయాలని ప్లాన్ చేశారు. ప్రధాన ద్వారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా శబ్దం రావడంతో యజమాని అప్రమత్తం
అప్రమత్తమై సీసీ కెమెరాలను పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగానే నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలు పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 11th రోజు ఎర్లీ మార్నింగ్ 1:32 మధ్యలో కొంతమంది వ్యక్తులు తన ఇంటిలోకి ప్రవేశించి వాచ్మెన్ తర్వాత అతని కంపెనీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని తాళ్లతో బంధించి కొట్టి వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని మెయిన్ డోర్ ని బ్రేక్ చేసి దోపిడీ చేయాలని ఒక ఉద్దేశంతో సీసీటీవీలను కూడా డ్యామేజ్ చేసి ఇలాంటి ప్రయత్నం చేశారని చెప్పేసి ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో మనకి ఫిర్యాదు ఇవ్వగా ఇమీడియట్ గా మనం అది ఒక కేసు రిజిస్టర్ చేసి సెక్షన్స్ 395, 342లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా దాని యొక్క గ్రావిటీని తెలుసుకుని ఇమ్మీడియట్ గా SHO ఆదిబట్ల రాఘవేందర్ రెడ్డితో ఒక క్రైమ్ టీమ్ ని ఎస్ఐ కృష్ణ టీమ్ ని ఇమీడియట్ గా ఏర్పాటు చేసి దీని మీద మళ్ళీ క్రైమ్ ట్రాకింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఇందులో మనకి ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా ఈ రోజు చిత్రకుంట KS బేకరీ మనసిలిపురం లిమిట్స్ లో మళ్లీ సమావేశమైనటువంటి ఈ అఫెండర్స్ ని మొదటగా 17 మంది వ్యక్తుల్ని మనం ఈ బేకరీ నందు ఈ రోజు అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ కేసు యొక్క వివరాలకు వెళ్తే భోగిని జంగయ్య బ్రాహ్మణపల్లి ఆదిబట్ల PS లిమిట్స్ లో బ్రాహ్మణపల్లి అనే ప్లేస్ లో ఉంటూ అతని స్నేహితులైనటువంటి శేఖర్ రెడ్డి, మహమూద్ ఈ ముగ్గురు కలిసి ఎలాగైనా సరే ఈజీగా డబ్బు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు తుర్క ఎంజిఆర్లో ఉన్నటువంటి తుర్మంతురై అనే ఒక చెన్నై బిజినెస్ మ్యాన్ చాక్లెట్ వ్యాపారి అతని ఇంట్లో భారీగా నల్ల డబ్బు 950 కోట్ల వరకు భారీగా నల్ల డబ్బు ఉందన్న ఇన్ఫర్మేషన్ ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి పాత వాచ్మెన్ కొని అది ఎలాగైనా కాజేయాలన్న ఉద్దేశంతో ఒక సూపర్స్టిషియస్ బిలీఫ్స్ తో ఒక పూజారిని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. ఆ పూజారిని కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసి వెక్కి చేయించి నిజంగానే ఆ ఇంట్లో నల్లధనం ఉందా లేదా అనే విషయాన్ని అతన్ని తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేసి అతనితో మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ ఆ పూజారి మళ్ళీ రాలేదు. ఈ క్రమంలో మళ్ళీ వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులైనటువంటి పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతనికి తెలిసినటువంటి విజయవాడ వాస్తవ్యుడైనటువంటి ఒక ఫ్రాడ్స్టర్ రజాక్ అనే అతనికి ఈ విషయం తెలిస్తే ఆ రజాక్ తనకున్నటువంటి పాత పరిచయాల ద్వారా ఆ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ యజమాని ఇంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక మేనేజర్ ద్వారా అందులో నిజంగానే నల్ల డబ్బు ఉందని కన్ఫర్మేషన్ చేసి నీకు చాలా డబ్బు దొరికే మార్గం నేను నీకు ఫెసిలిటేట్ చేస్తాను, ఆ డబ్బు దొరికిన తర్వాత అందరం సమంగా పంచుకుందామని చెప్పేసి సతీష్ కి ఆ లొకేషన్ ని షేర్ చేయడంతో సతీష్ తన ఫ్రెండ్ అయినటువంటి ఒక జాతిని తర్వాత మహమూద్, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, వెంగయ్య వీళ్ళందరూ మళ్ళీ ఆ ఇంటికి వచ్చి రెక్కి చేసి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి ఒక 8 మంది వ్యక్తుల్ని తయారు చేసుకుని వారి ద్వారా ఈ ఆపరేషన్ ని చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ వీళ్ళంతా బయట కొద్ది దూరంలో వేచి ఉంటూ వీళ్ళందరినీ లోపలికి పంపించి రోడ్స్ లాక్ వేసి వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్నట్టుగా లేకపోవడం వల్ల దాని నుంచి వాళ్ళు మళ్ళీ విత్డ్రా అయిపోయి వెనక్కి రావడం అనేది జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్ పై స్పందించిన ఎంపీ కేసినేని చిన్ని, ప్రజలే బుద్ధి చెప్పినా ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్. తిరుపతి రుయా ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు, వైద్య శాఖను వైసీపీ నిర్వీర్యం చేస్తుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపణ. వాలంటీర్ల చేతే పెన్షన్లు పంపిణీ చేస్తామన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి, 1వ తేదీ నాడే ఇంటింటికి అందజేస్తామని స్పష్టం. వైభవంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, శేషవాహనంపై భక్తులకు స్వామి దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.